ఈ రోజుల్లో కోడ్ రాయడం వస్తే సరిపోదు, ఆ కోడ్ ని మెయింటైన్ చేయడం కూడా తెలియాలి. ఆ ఒక్క స్కిల్ నిన్ను ప్రోగ్రామర్ నుంచి డెవలపర్ గా మారుస్తుంది. ఈ రోజుల్లో మాక్సిమం కంపెనీస్ కోడ్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే టూల్ గిట్. నీకు ఈ వీడియోలో క్లియర్ గా గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి ఒక 90 సెకండ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఇప్పుడే సేవ్ చేసి పెట్టుకో. గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సింపుల్ గా టైం మెషిన్ అని గుర్తుపెట్టుకో. నువ్వు రాసిన ప్రతి పీస్ ఆఫ్ కోడ్ కి అదొక చెక్ పాయింట్ పెడుతుంది. ఆ చెక్ పాయింట్ నే కమిట్ అంటాం. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, లెట్స్ సే నువ్వు వేరే కోడ్ రాసావు, ఆ కోడ్ ని డిప్లాయ్ చేయడం వల్ల చాలా బగ్స్ వచ్చాయి. అప్పుడు ఈజీగా పాత చెక్ పాయింట్ పాత కమిట్ కి మూవ్ అయిపోవచ్చు విత్ ఫ్యూ కమాండ్స్. నెక్స్ట్ గిట్ హబ్. నీ లోకల్ సిస్టమ్ లో ఉన్న గిట్ రిపాజిటరీస్ ని క్లౌడ్ లో హోస్ట్ చేసి టీమ్ మొత్తం ఒకే చోట కొలాబరేట్ అవడానికి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్ గిట్ హబ్. లెట్స్ ఒకే ప్రాజెక్ట్ లో నువ్వు ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తున్నావు, మీ ఫ్రెండ్ ఒక ఫీచర్ మీద వర్క్ చేస్తున్నాడు. నువ్వు నీ ఫీచర్ మీద వర్క్ చేసి ఆ కోడ్ మొత్తాన్ని మీ ఫ్రెండ్ కి షేర్ చేసి మళ్ళీ మీ ఫ్రెండ్ తన ఫీచర్ మీద వర్క్ చేసి, ఇదంతా టైం వేస్ట్ పంచాయతీ కదా. పోనీ ఇద్దరు ఒకేసారి డెవలప్ చేశారు, మరి రెండు ఫీచర్స్ ని ఎలా మెర్జ్ చేస్తావు? ఇక్కడే గిట్ బ్రాంచెస్ యూజ్ చేస్తాం. సో ఒక్కొక్క ఫీచర్ కి ఒక్కొక్క బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఈ బ్రాంచెస్ అన్ని క్లౌడ్ లో పెట్టి వన్స్ ఒకసారి వర్క్ అవుతుందని తెలిసిన తర్వాత సేఫ్ గా మెయిన్ కి పుష్ చేస్తాం. మెయిన్ బ్రాంచ్ లో ప్రొడక్షన్ రెడీ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ గిట్ హబ్ లో పుల్ రిక్వెస్ట్ అనే ఫీచర్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ సోర్స్ కోడ్ ఉంది, నువ్వు దాన్ని కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నావు. ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ ని ఫోర్క్ చేసుకొని నీ కోడ్ యాడ్ చేసి వాళ్ళకి పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి కోడ్ ని మర్జ్ చేస్తారు. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ కానీ నీ రెజ్యూమేలో పెట్టావంటే నీకు చాలా ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వన్, గిట్ హబ్ లో ఇష్యూస్ అనే ఫీచర్ ఉంటుంది. లెట్స్ సే నువ్వు వేరే వాళ్ళ కోడ్ లో ఇష్యూస్ ఐడెంటిఫై చేసావు, వెంటనే వాళ్ళకి ఇష్యూ రేస్ చేస్తే వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేసుకుంటారు. ఇది విత్ ఇన్ ద ప్రాజెక్ట్ లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. మెయిన్లీ ఒక డెవలపర్ గా మన వర్క్ చూపించుకోవడానికి మనం బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్స్ కాదు చూపించేది, మన గిట్ హబ్ లో ఉన్న కోడ్సే. కంపెనీస్ కూడా అవే చూస్తాయి. అది సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే వీడియోని షేర్ చేయి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలంటే ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకో. సరే మరి అయితే బాయ్.